ఈ శనార్థులు ఉండాలే మళ్ళా మీ దీవెనార్థులు. మొదటి విడత సర్పంచ్ ఎలక్షన్ల ముచ్చట మాట్లాడుకున్నాం గానీ ముందుగాల నెత్తిగీతలు చూడుర్రి. విడత సర్పంచ్ ఎలక్షన్లలో నమోదైన 84% ఓట్లు. షేయి పాటే గెలిచింది. మళ్ళా మెజారిటీ సర్పంచ్ సీట్లు. బువ్వ బాగలేదని పోలీస్ స్టేషన్కి పోయిన హాస్టల్ పిల్లలు ఎన్నడు మెస్సీతోని ఫోటో దిగాలంటే పెట్టాలే 10 లక్షలు. పరిశాన్ అవుతురు మళ్ళా జనాలు. అఖండ 2 సినిమాకు నిన్న మొన్నటిదాకా పూటకొక్కలొచ్చుడు, ఒంగొంగి దండాలు పెట్టుడు, ఏమడిగితే గదిచ్చుడు. మన గల్లీలా సీమ సిటుక్కన్నా వచ్చి నడిచింది. ఇక రేపటి సంది పాసిపోయిన పచ్చడా ఒడిసిపోయిన ముచ్చట అన్నట్టు పాత దినాలే. మరి గియాల తొలి విడత ఓట్ల పోలింగు ఎట్లయిందో చూద్దాం పాన్రి. ఒక దిక్కు చలివెడుతున్నా చిన్న పెద్ద అందరు కూడి ఊరి సర్పంచ్లు వార్డు మెంబర్లను ఎన్నుకోనికి కదిలిండ్రు. కొందరు లీడర్లు మనుషులు పెద్ద మనుషులను ప్రేమతోని గిట్ల ఎత్తుకొచ్చి మరి ఓట్లు వేయించిండ్రు. స్థానిక సమస్యల సమరంలో భాగంగా మా సొంత గ్రామం వీళ్ళపల్లి గ్రామానికి రావడం జరిగింది. నేను ఒక మంచి సర్పంచుని, ఒక 10 మందిని ఎన్నుకోవడానికి నా ఓటు సద్వినియోగం చేసుకున్నా. ముఖ్యంగా ఈ గ్రామంలో నేను కూడా 1990లో సర్పంచ్గా ఎన్నుకోబడ్డాను. అప్పటి నుంచి కూడా క్రమేణా కాంగ్రెస్ అభ్యర్థిని ప్రజలు బలపరుస్తూ ఉంటారు. ఎప్పుడు కాంగ్రెస్ సర్పంచ్ ఇక్కడ గెలుస్తూ ఉంటాడు. కాబట్టి చిన్న పెద్ద అందరు కూడా గిట్ల ఓటేస్తే అందరు రూట్లకి అవన్నీ ఆదర్శంగా నిలిచింది. ఎందుకంటారా 100 ఏళ్ల వయసులున్నా కూడా ఓటు వేసింది. మరి నూరేళ్ళ నిండిన అవ్వ ఇంకా గట్టిగానే ఉన్నది. ఊర్లలో గిట్ల పబ్లిక్ కాదుల్లో లీడర్లు సుత ఎవరులలో గాలు ఓట్లేసిర్రు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మొదటి విడత సర్పంచ్ ఎన్నికల్లో మా స్వగ్రామైనటువంటి రుద్రంగిలో నేను ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ప్రజల మూడును బట్టి ప్రజల స్పందన చూస్తే ఇటీవల జూబ్లీహిల్స్ ఎన్నికల్లో జరిగినటువంటి తీర్పు ఓలే నోట్లల్లో ఈ ప్రభుత్వానికి తమ ఆశీర్వాదనిస్తూ 51% ఇచ్చినటువంటి పరిస్థితే ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల వైపు మొగ్గు చూపుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. లీడర్ల ముచ్చట గిట్లుంటే ఓట్లేసే జాగాలో ఎసొంటి అపాయం కావద్దని ఉపాయంతో ముందే పోలీసోళ్ళు జిల్లా కలెక్టర్లు తిరుగుతూనే ఉన్నారు. పోలీసుల పుణ్యాన జిల్లా కలెక్టర్ల పుణ్యాన ఏ లొల్లి కాలేదు. నిదానంగా నిమ్మలంగా ఓట్లు వేసుడు నడిచింది. అదేవిధంగా 172 గ్రామ పంచాయతీల్లో నేడు ఇప్పుడు పోలింగ్ జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు 9 వరకు 24% మనకి పోలింగ్ నమోదైంది. ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో మనకి ప్రజలు వచ్చి వారి ఓటు హక్కు వినియోగించుకుంటూ ఉన్నారు. ఇదే విధంగా కొనసాగుతూ మనం 1 గంట వరకు పోలింగ్ నిర్వహిస్తాము. దాని తర్వాత 2 గంటల నుంచి కౌంటింగ్ కూడా మొదలవుతుంది. తద్వారా ఒక 5-5:30 వరకల్లా కౌంటింగ్ కూడా కంప్లీట్ అయ్యి సర్పంచ్ వార్డు మెంబర్లు అదేవిధంగా ఉప సర్పంచ్ ఎన్నిక కూడా కంప్లీట్ చేసుకొని చేసే విధంగా ఏర్పాట్లన్నీ చేసినాము. ఇక పట్నంకి వెళ్ళి పల్లెటూరుకు వచ్చి మరి ఇంతమంది మొదటి విడత ఓట్లేస్తే హన్మకొండ జిల్లాలో 71%, జనగామ జిల్లా దగ్గరనేమో 72%, భూపాలపల్లి జిల్లాలో 82%. గిట్ల రాష్ట్రం మొత్తంలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలలో దగ్గర 80% ఓట్లు నమోదైనాయి. మరి
పొద్దుగాల 7 కొట్టిన సంధి మిట్ట మధ్యాహ్నం 1 గంట దాకా ఓట్లు ఏసుడే నడుస్తున్నది. ఆ టెన్క జరంతా బువ్వదిని ఓట్ల లెంకింపు సురు చేసిర్రు ఎన్నికల అధికారులు. మొత్తం మీద మొదటి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలల్లా ఈ పార్టీ జోరు నడిచింది. ఊర్లల్లా ఓడినోళ్ళు ఏడుతున్నారు, గెలిచినోళ్ళు ముడుతున్నారు. చూడాలే మళ్ళా ఆదివారం 2వ విడత పంచాయతీ ఎన్నికలు ఎట్లయితాయో. అబ్బా, మన పట్నంకు తోపు ఫుట్బాల్ ప్లేయరు మెస్సీ వస్తున్నాడట. గైన ఫుట్బాల్ ఆట ఒక్కసారి చూస్తే చాలు, గైనతోటి ఒక్క ఫోటో దిగితే చాలు అనుకుంటారు చాలా మంది ఫుట్బాల్ ఆట ఆడేటోళ్ళు. మరి మెస్సీ సార్ తోటి ఫోటో దిగాలంటే అద్దెకరం భూమి అమ్మాలట. ఇక ఆయనతోటి 1 గంట సేపు మాట్లాడాలంటే మొత్తం మన ఆస్తే అమ్ముకోవాలనో ఏమో, గట్లున్నది మళ్ళా ఫుట్బాల్ ప్లేయరు మెస్సీ రేంజు. ప్రపంచంలోనే పేరొందిన ఫుట్బాల్ ప్లేయరు మెస్సీ ముచ్చటింటే మొత్తం మెస్లకుండా అవుతారు. మళ్ళా ఏందంటారా, ఈ సార్తోని ఫోటో దిగనికే దగ్గర 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలి. నువ్వులో ఏమది ఊటి ఫోటో దిగనికే 10 లక్షల రూపాయలు అంటారా? నిజమే. మరి సార్తోని ఫోటో దిగాలని చెప్పి కొంతమంది అనుకుంటారు కదా, గాల కోసము కొత్త ఆఫర్ తెచ్చిండ్రు. 10 లక్షల రూపాయలు కట్టి మొత్తం మీద అయితే ఫోటో దిగొచ్చు. గా భాగ్యము 100 మందికి. సార్తోని ఒక ఫోటో దిగాలంటేనే 10 లక్షల రూపాయలు అవుతాయి. మరి అసొంటిది ఆట ఆడనీకనే సీదా మన దగ్గరికి తోలుకొస్తుర్రు. మరి ఎంత పైకం ఇయ్యొచ్చు నువ్వులా అని చాలా మంది ఆలోచన చేస్తున్నారు. మెస్సీ సార్తోని ఫోటో అంటేనే 10 లక్షల రూపాయలు, ఆయనతోని మాట్లాడాలంటే ఇంకెన్ని రూపాయలు అవుతాయో. ఈ ముచ్చట సోషల్ మీడియాలో అందరికీ ఎరికైనాక మస్తు పరిశాన్ అవుతున్నారు. మెస్సీ సార్కు గంతగానం రేంజ్ ఉన్నదా అని చెప్పి. అవును, మరి మన దగ్గర లేకుండొచ్చు కానీ ప్రపంచం అంతా చాలా పేరొందిండు. ఫుట్బాల్ ప్లేయర్లు అయితే మస్తు పానం చేస్తారు ఈ సారును. అందుకే మళ్ళా గింత రేంజ్ గీ సారుకు. మీరు సుత ఫుట్బాల్ ఆడి మెస్సీ సారు లెక్క తో ప్లేయర్ అయితే మీతోని ఫోటోలు దిగాలన్నా లక్షల కోట్లు పెట్టాల్సిందే. మరి అందుకే గట్ల ఆలోచన చేయండి, ముద్దుగుంటది. నాకైతే మా ఊరి సర్పంచ్తో మాట్లాడాలంటే మస్తు బుగులవుతుంది అబ్బా. కానీ కొంతమంది పిల్లలైతే డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇచ్చిండ్రు. మా అమ్మ తిట్టింది, మా నాయన కొట్టిండు, నన్ను మా ఇంట్లో ఫోన్ ముట్టనిత్తలేరని కాదు, మన హాస్టల్లో బువ్వ సరిగా పెడతలేరని.
ఆగో చూసిండ్రు కదా చిన్న పోరలు మంచిగా పోలీసులతోని ముచ్చట పెట్టబట్టిరే. అయితే గిల బాధ ఏమిటి అనుకుంటున్నారు? మా హాస్టల్లో బువ్వ సరిగ్గా వెళ్తలేరు సారు. అడిగితే ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు. ఇదేం పద్ధతి సారు అని చెప్పి సీదా పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిండ్రు మళ్ళా. ఫిఫ్త్ పిల్లల్ని చూడకుండా పైప్ ఉంటుంది సార్, ఏది వాటర్ పైప్స్ ఉంటాయి చూడండి సార్. వాటర్ పైప్స్ తీసుకొని ఇష్టం ఉన్న కాడ ఇష్టం వచ్చి సాంబార్ అయిపోయింది. అవి మేము వచ్చినప్పటి నుంచి చూసినాం సార్, మేము జాయిన్ అయినప్పటి ఇప్పటి వరకు ఒకసారి అడగలే. దాని కింద బొగాన్లు ఉంటాయి, అట్లనే ఉంటాయి. ఇప్పటి వరకు ఒకసారి బొగాన్లు కడగలే, రాకుండా వాళ్ళతో నాన్ ప్రాబ్లం తగ్గిపోయింది. కొన్ని విషయాలు నేను చెప్పాను వాళ్ళకు. ఇప్పుడు మార్నింగ్ కూడా వాళ్ళని క్లాస్ తీసుకెళ్ళి నేను చెప్పాను. అగో విన్నారు కదా, పొరల ఈ చిన్న కష్టాలు కాదు, బువ్వ సరిగ్గా ఉంటేనే కదా చదువు సరిగ్గా చదివేది. గింతకి గీ పోలీస్ స్టేషన్ దాకా పోయిన పోరలు ఎవరు అనుకుంటున్నారు? మన మేడ్చల్ జిల్లా షామీర్పేటలోని బీసీ గురుకుల పాఠశాలల్లో చదువుతున్నారు మళ్ళా. గిట్లా ఉండలేని బాధలని పోలీస్ సార్కి అయితే చెప్పిండ్రు. పోలీస్ సార్ కూడా హామీ ఇచ్చిండుల్లో మీరేం బాధపడకుండానే. మొత్తం మీద అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది మళ్ళా. అందరు పోరలు గిట్లనే హుషారు ఉండాలని. రాహుల్ గాంధీ సారు ఏడుంటే గాడ ఒక్కటే మాట అయితే పక్కా అంటాడు, గదే ఓటు షోరీ అవుతుందని. నిన్న మొన్నటిదాకా గీ ఓటు షోరీ కొట్లాట బయట నడుస్తే గిప్పుడు పార్లమెంటుకు ఏరింది. నిన్నైతే ఓటు షోరీ మీద ఒక్కటే కొట్లాట. ఇటుకెళ్ళి రాహుల్ గాంధీ సారు, అటుకెళ్ళి అమిత్ షా సారు. ఆడలొల్లైతే గిడ గాంధీ భవన్ల గరమైతున్నారు షెయి పార్టీ లీడర్లు. ఎక్కడిది పార్లమెంటులో టక్కబ్బర్ లడై నడిచింది ఓటు చోరీ మీద. రాహుల్ గాంధీ సారు ఈ సర్కారు ఓటు చోరీ చేస్తున్నది అని చెప్పి గట్టిగానే అరుచుకున్నాడు. ఇక అమిత్ షా సార్ ఊగుంటాడా చెప్పుండ్రి, ఆ వెనకటి కాలంలో మీరు కూడా ఓటు చోరీ చేసిండ్రు అని చెప్పి గట్టిగానే అరుచుకున్నాడు. అయితే ఇప్పుడు ముచ్చటేందంటే ఇద్దరు పెద్ద మనుషులుగా పార్లమెంట్లో కొట్లాడితే గా పంచాయతీ మొత్తం మీద గాంధీ భవన్ దాకా వచ్చింది. ఎలా గాంధీ భవన్లో మన తెలంగాణ షెయి పార్టీ లీడర్లు గిట్లా అరుచుకున్నారు మళ్ళీ అమిత్ షా సార్ను. ఎలక్షన్ కమిషన్ చేసినటువంటి ఒక కమిషనర్, మైనార్టీ కమిషనర్ చెప్పాడు, ఎందుకు మీరు దీనికి జవాబు ఎంతసేపటికి కౌంటర్ చేస్తారు, దాని వివరణ ఎందుకు ఇయ్యారంటే మీరు ఇంతవరకు ఇయ్యక ఆఖరుకు పార్లమెంటులో ఏది ఇందిరాగాంధీని పండిట్ జవహర్లాల్ నెహ్రూ అవమానపరిచే భాష ఏమిటంటున్నావు? చనిపోయిన గురించి ఎవడన్నా మాట్లాడతారా బాబు? చనిపోయినాక కూడా వాళ్ళని ఇడుస్తలేరు అంటే ఎంత వాళ్ళకు డెస్పరేట్ అయ్యి ఈ విధంగా ఇందిరాగాంధీ పండిట్ జవహర్లాల్ ఆరోపణలు చేయడం ఎంతవరకు తగదు. ఇప్పటికన్నా అమిత్ షా గారు ఆలోచన చేసి మాట్లాడు. నువ్వు అంబేద్కర్ని అవమానం చేసినావు, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? 6 సార్లు చేసి అంబేద్కర్ దేవుడా, నిజంగా దేవుడు అన్న చేస్తే మీకు లాభం అవుతుందంట. అరే మా అందరికీ దేవుడు రా బాబు. ఆ దేశంలో ఆ రోజులలో స్వాతంత్రం వచ్చిన రాజ్యాంగం రాసిండు, ఆ రాజ్యాంగాన్ని కూడా తిరగబడేందుకు మీరు ప్రయత్నం చేస్తున్నారు. అగో ఇన్నరు కదా గట్లున్నది మళ్ళీ ఫైటింగ్. చూడాలని నువ్వు గీ ఓటు చోరీ కథ ఏడుదాకా పోతుందో ఏమో. దగ్గర సంవత్సరం సంది నడుస్తూనే ఉన్నది మళ్ళీ ఓటు చోరీ ముచ్చట.
మనుషులు రోజుగ్గింత రోతగా తయారవుతుండ్రబ్బా. ఏదన్నా ఉంటే మంచిగా సంపాదించుకోవాలి కానీ మంది కొంపలు ముంచి తిందాం తాగుదాం అనుకుంటారు కొందరు మనుషులు. అసొంటోళ్ళను దేంతో కొడితేనాయేమో మీరే చెప్పాలి, ఏ మాటలు తిడితేనాయేమో కూడా మీరే చెప్పాలి. చిన్న మనుషుల కాన్నుంచి పెద్ద పెద్దోళ్ళు కూడా గిసొంటి బద్మాష్గాళ్ళ చేతిలో ఇక్కుతాండ్రు. ఇప్పుడు ఏమైతుందంటే ముందుగాల ముచ్చట చూడుండ్రి, మీకే సమజైతుంది. ఎన్నో కష్టాలు పడి మంచిగా పాటలు పాడుకుంటా మస్తు ఫేమస్ అయ్యింది సినిమాయి సింగర్ మేడము. గా మేడము ఫోటోలను మార్పింగ్ చేసుకుంటా గామెకే ఫోటోలు పెట్టి పైసలు కొట్టు, లేకపోతే నీ ఫోటోలు ఇంటర్నెట్లో పెడతామని బెదిరిస్తున్నారట బద్మాష్ గాళ్ళు. అరే ఒక్కనాడు కాదు, 2 దినాలు కాదు, 3 దినాలు కాదు, వారం దినాల సంది గిదే తలకాయ నొప్పి ఉన్నదట మేడానికి. పైసలు తీసుకొని సుతా అలా ఫోటోలన్నీ ఇంటర్నెట్లో పెట్టి మస్తు బాధ పెడుతున్నారట. ఇప్పుడు ఇంకిత రెచ్చిపోయి ఫోటోలను మొత్తం మీద ఆగమాగం ఎడిట్ చేసి ఇష్టం వచ్చినట్టు ఇంటర్నెట్లో ఎక్కిస్తున్నారట. ఇక అది చూసిన మేడము మనసు బాధపడి పోలీసు వాళ్ళకు పోలీస్ టౌన్కు ట్యాగ్ చేసి మొత్తం మీద గీ తీర్ల రాసుకొచ్చింది ట్విట్టర్లా. There was this one particular tweet today which I also tagged the police, which shared a morphed photograph of me in the nude, and I'm sharing it here. And I'm sharing this here so that you can see that this sort of thing happens, and men do this on social media to constantly harass and abuse women and to push us out of public spaces by making the space unsafe. So how can we navigate this? So if you see something like this, it's usually coming from somebody who doesn't like you. It could be a woman also, but more often than not, it is a man who wants to take revenge on somebody by, sharing these photographs. There are also so many women who've written to me saying that loan apps continue to do this. I would only urge women to not be scared of anybody morphing these photographs and videos, because with AI, a lot of these psychopaths and sociopaths who have been raised like this, which is why a lot of these men are lonely. They will never have proper friendships with most people because they don't know what to do, and they channelize all of this anger into hate for a gender, and that hate for a gender actually makes life unsafe for so many of us, right from acid attacks to rape threats to so many other things. Now, especially with deep fakes and AI, these men are going to be misusing this a lot more in the future. So the only way for women to manage this is to get rid of the గిట్లా ట్విట్టర్లో రాసుకొచ్చడే కాదు, ఎంబడే గిసొంటోళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి గట్టిగానే అరుచుకున్నది. మళ్ళా ఆడోళ్ళు జర పైలంగా ఉండాలి. ఇగో చాలా మంది బద్మాష్గాలు గిట్లనే మరి నకిలీ ఫోటోలు పెట్టి ఇంటర్నెట్లో మస్తు ఆగం చేస్తున్నారు. ఇక మొత్తం మీద చూడాలి మరి ఈ కొట్లాట ఏడదాకా పోతుందో, గా పోలీసులు ఏం చెప్తారో. భూమి మీద గమ్మత్ టక్కర్లు అవుతున్నాయి. గినడమ రోడ్ల మీద సైకిల్ పోయి చక్కగా దేని గుద్దుతుందో తెలియదు, కార్లు పోయి సీదా ఆగున్న బండ్లనే గుద్దుతున్నాయి. ఇక లారీల ముచ్చటంటారా, ఎంత తక్కువ చెప్తే గంత తక్కువ. ఇట్లా దేన్ని ఏది గుద్దుతున్నదో అస్సలు సమజైతలేదు. యాది మనిషి రోడ్డు ఎక్కుదామంటే మస్తు భయం అవుతుంది. గిన్ని దినాలు రోడ్ల మీద కార్లు బండ్లకే టక్కర్ అవుతుండే. ఇక ఇప్పుడు విమానం వచ్చి సీదా బండిని గుద్దింది. ఆగో విమానం బండిని గుద్దుడేందని గమ్మత్ అనిపిస్తున్నదిలే. ఇంకా అసలు ముచ్చట చూస్తే అస్సలు గమ్మత్ అనిపిస్తుంది.
అరే రే ఇదెక్కడికి ఇచ్చంత్రము, ఏడైనా కార్లు లారీలు బస్సులు ఆటోలకు టక్కర్ అయితే అసొంటిది ఒక తాన డైరెక్ట్ కారును విమానం గుద్దిందులా. అగో విమానం గుద్దుడేందయ్యా అని పరిశాన్ అవుతున్నారులే. విమానం ఏమన్నా రోడ్డు మీద పోతుందా అనుకుంటున్నారులే, కానీ గదే ఎగురుకుంట వచ్చి ఓ గిట్ల రోడ్డు మీద పోయే కారును గుద్దింది సీదా. అబ్బరే బిడ్డ చూసిరు కదా, విమానం వచ్చి గుద్దనే గుద్దే. అగో చూసిండ్రు కదా, ఇట్లా గుద్దిందో లేదో మొత్తం మీద మంటలైతే వచ్చినాయి. గా కారు గట్టిది కాబట్టి లోపలున్నోళ్ళకు ఏం కాలేదు. గా విమానం నడిపే పైలట్ అన్న కూడా పైలంగానే ఉన్నాడు మళ్ళా. విమానానికి ఏం ఇబ్బంది వచ్చిందో ఏమో గాని పైలట్ అన్నకు నిజంగా నమస్తే పెట్టాలి. సీదా కారు మీదకి గిట్ల ఓనిచ్చి టక్కరు చేసిండు. రోడ్ల మీద కూడా విమానం తిరగాలి అనుకున్నాడో ఏమో గాని మొత్తం మీద ఆఖరికైతే గిట్ల అయింది కథ. నసీబు మంచిగా ఉన్నది కాబట్టి ఎవరికేం కాలేదు. ఆయనత ఏమన్నా అయితే ఎట్లుండు చెప్పుండ్రి. ఇక జర్రంతలా తప్పింది ప్రమాదము. రోడ్ల మీద పోయేటప్పుడు గిట్లా ఏడ పడితే ఆడ పెద్ద పెద్ద యాక్సిడెంట్లు అవుతున్నాయి చెప్పకుండా చేయకుండా. జర పైలం మరి. గియ్యాల మీకోసం ఒక చిన్న సినిమా ముచ్చట పట్టుకొచ్చిన, జల్దీ చూసేయండి. ఏ ముహూర్తాన అఖండ 2 సినిమా షూటింగ్ షురూ చేసిండ్రో ఏమో కానీ మొత్తం అఖండ 2 సినిమాకు అన్ని ఆటంకాలే ఎదురవుతున్నాయి. మొన్న 5 తారీఖే సినిమా విడుదల అయ్యేది ఉండే కానీ పైసల విషయంలో లొల్లి పుట్టి సినిమా ఆగింది. ఇక పైసల పంచాయతీ ఒడిసినాక గీయాల రాత్రి సందే సినిమా రిలీజ్ చేద్దాం అనుకుంటే సీదా మన తెలంగాణ పెద్ద కోర్టు పెద్ద శాఖే ఇచ్చింది మళ్ళా. మరి మన తెలంగాణ పెద్ద కోట ఇచ్చిన పెద్ద షాకు ఏందంటే మొన్న సర్కారు అఖండ 2 సినిమాకు రేట్లు పెంచనీకే సై అని జీవో ఇచ్చింది కదా. గా జీవోను కొట్టి పడేసింది మళ్ళీ అలా హైకోర్టు. గట్లనే పెద్ద సినిమాలకు పెద్దగా రేట్లు ఎందుకు పెంచుతున్నారని జబర్దస్త్ వార్నింగ్ ఇచ్చింది. గిట్లా మన తెలంగాణ పెద్ద కోర్టు పెద్ద షాకు ఇచ్చుడుతోనే అటు సినిమాలు ఇటు బాలయ్య బాబు అభిమానులు ఆఖరికి సర్కారు కూడా మస్తు షాక్ అవుతున్నది. చూడాలి మళ్ళా రేపు హైకోర్టులా ఏం సమాధానం చెప్తారో ఏమో. చూసిండ్రు కదా వార్తలు ఎట్లున్నాయి. రేపు మళ్ళీ గిదే యాళ్ళకు మంచి మంచి వార్తలతోని మళ్ళీ కలుద్దామా మరి. నేను పోయొద్దునా మరి, ఉంటా మరి. నమస్తే.